హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ముందుగా అందరికైతే 60K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. 60K ఫాలోవర్స్ వచ్చినందుకు మన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ రియల్లీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే 60, 70, 80, 100K కూడా రీచ్ అవ్వాలి. అండ్ చాలా ఏళ్ళుగా మన స్టూడెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. డిగ్రీ ఒకటే కాకుండా డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్, 10th, ఎంసెట్, అదే ఎప్సెట్ అంటున్నాం ఇప్పుడు, ఐఐటి క్లాసెస్, మొత్తం అన్ని స్ట్రీమ్స్లో కూడా మనం ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఈరోజు ఇలా ఉన్నాం. అండ్ ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని, మరింత ముందుకు నడిపిస్తారని తెలియజేస్తున్నాను. సో ఇప్పటికీ స్క్రీన్ పైన కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో వెక్టార్స్లో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసాము. సార్ యూనిట్ 4లో 4 క్లాసులు విన్నాము. అండ్ అలాగే వెక్టార్స్ కూడా స్టార్ట్ చేశారు, చాలా బాగున్నాయి, కంటిన్యూ చేయండి అని చెప్పి చాలామంది అడిగారు. బీఎస్సీ డిగ్రీ సెమిస్టర్ 1 కొత్తగా ఎవరైతే, కొంతమందికి ఆబ్జెక్టివ్ ఉంది, కొంతమందికి ప్రాబ్లమేటిక్ ఉంది, రెండు చెప్తున్నాను, 2 వేరియేషన్స్లోనూ చెప్తున్నాను. కాబట్టి రెండు కూడా ఫాలో అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ అందరికీ కూడా బీఎస్సీ వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. బీఎస్సీయే కాదు, బీబీఏ, బీకామ్, బీఏ, ఇంకా రిమైనింగ్ ఉండేటటువంటి అన్ని స్ట్రీమ్స్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. అండ్ స్క్రీన్ పైన ఇటువైపు నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఇంకొక వైపు యాప్ నేమ్ కూడా కనిపిస్తుంది. దోస్ హూ వాంటెడ్ టు టేక్ ద ఫుల్ కోర్స్, ముందరగానే ఫుల్ కోర్స్ తీసుకుందాం సార్, ఇలాగ యూట్యూబ్లో వచ్చేలాగా యాడ్లు చూసి కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది అండ్ మీరు ఎప్పుడో అప్లోడ్ చేస్తే అప్పటి వరకు వెయిట్ చేయాలని చాలామంది అంటున్నారు. అలా ఏం లేదు, యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనకి ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే చూడడం, నాకు ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ కోర్స్ కూడా ఇస్తాను. అండ్ 60K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఫ్లాట్ 60% ముందే అనడు లేనటువంటి ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్స్ కూడా తీసుకో. సో హలో ఆల్, ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మనకైతే స్క్రీన్ పైన చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెక్టార్స్లో ఉన్నాం మనం, అదే మనకి యూనిట్ నెంబర్ 3. అందులో మనం మరీ ముఖ్యంగా క్లాస్ నెంబర్ 3లో ఉన్నాము. అంటే దీనికన్నా ముందర క్లాస్ నెంబర్ 1 and 2 అయితే డిస్కస్ చేసాము. సో చాలా బాగా అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ చాలా డౌట్స్ కూడా అడిగారు. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో క్లాస్ నెంబర్ 3 అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. 2024లోని ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ 1 రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా సో చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో సిరీస్ ఇవన్నీ కూడాను. నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథ్సే కాకుండా అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. హియర్ వి గో విత్, అయితే క్లాస్ నెంబర్ దీనికన్నా ముందర, ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ నెంబర్ 3 అని అంటున్నామో, అండ్ దీనికన్నా ముందర క్లాస్ నెంబర్ 1లో కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ అన్నీ డిస్కస్ చేసాము. అమ్మ ఎవరైతే చూడలేదు ఆ క్లాస్ అయితే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. మీకు సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము డెఫినేషన్స్ అన్నీ కూడా. అలాగే ఇది క్లాస్ నెంబర్ 1లో. అండ్ క్లాస్ 2లో అయితే మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ప్యారలల్ అని, పర్పెండిక్యులర్ అని, ఎడిషన్, యూనిట్ వెక్టర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. చూడండి, నౌ ఇన్ దిస్ వీడియో క్లాస్ నెంబర్ 3 ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద క్రాస్ ప్రొడక్ట్. ఎందుకనంటే ప్రీవియస్ క్లాస్లో డాట్ ప్రొడక్ట్ చెప్పాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అని అంటే క్రాస్ ప్రొడక్ట్. సో ఈ క్రాస్ ప్రొడక్ట్ గురించి మనం కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇప్పుడు ఈ క్లాస్లో మాట్లాడబోతున్నాం అనమాట. చాలా సింపుల్గా, చాలా ఈజియర్ వేలో మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. మీకు క్లాస్ వినగానే డెఫినెట్గా అర్థమైపోతుంది. దానికన్నా ముందర ప్రోడక్ట్ అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసినట్లయితే, అంటే ముందు చెప్పుకున్నాం బట్ మళ్ళీ ఒకసారి కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పుకోవాలి. కాబట్టి ప్రోడక్ట్లో 2 రకాలు ఉంటాయేమో. ఒకటి ఏంట్రా అని అంటే స్కేలార్ ప్రొడక్ట్, ఇంకొకటి వచ్చేసి వెక్టార్ ప్రొడక్ట్ అండి. స్కేలార్ ప్రొడక్ట్నే ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామనంటే డాట్ ప్రొడక్ట్ అని పిలుస్తాం. వెక్టార్ని ఇంకొక పేరుతో క్రాస్ ప్రొడక్ట్ అంటాం. ఏమంటాం? డాట్ ప్రొడక్ట్. వెక్టార్నే we will usually call it as a క్రాస్ ప్రొడక్ట్. అందుకనే క్రాస్తో చూపిస్తున్నాం చూడండి, డాట్ కాబట్టి డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. సార్ ఆన్సర్ ఏమొస్తుంది సార్? స్కేలార్లో ఎప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే వాల్యూ వస్తుంది. వెక్టార్ క్రాస్ ప్రొడక్ట్లో ఆన్సర్ ఎప్పుడు కూడా వెక్టారే వస్తుంది. అందుకనే కదా దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అన్నాడు. సార్ దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. నౌ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ
వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అనేది మనం వెక్టార్ ప్రొడక్ట్ గురించి ఇన్ డెప్త్ మనం మాట్లాడబోతున్నాం. వెక్టార్ ప్రొడక్ట్ గురించి మనం ఈరోజు ఈ కంప్లీట్ క్లాస్లో మనం చూస్తాం. వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మోడల్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెక్టార్ ప్రొడక్ట్లో ఐ క్రాస్ ఐ సేమ్ వాల్యూ ఉంటే దట్ విల్ బి జీరో. సేమ్ వాల్యూ దట్ విల్ బి జీరో. సేమ్ అంటే ఎవరు, జే క్రాస్ జే ఈజ్ ఆల్సో జీరో, కే క్రాస్ కే ఈజ్ ఆల్సో జీరో. సేమ్ వాల్యూస్ ఉంటే జీరో అవుతుంది. అదే ఆపోజిట్ ఉంటే దట్ నెక్స్ట్ వెక్టార్ వస్తుంది. ఐ క్రాస్ జే అన్నాం అనుకోండి, సైక్లిక్ అనమాట. ఐ జే కే ఉన్నాయి, ఐ బార్ జే బార్ కే. వీళ్ళిద్దరికి క్రాస్ చేస్తే వీడు వస్తాడు, అంటే కే బార్ వస్తుంది. ఒకవేళ ఆపోజిట్ అనుకో, మైనస్ వస్తుంది. ఆపోజిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జే క్రాస్ ఐ అనుకోండి, అంటే జే నుంచి ఐకి వెళ్ళింది, బ్యాక్ వెళ్ళింది కదా, యాంటీ క్లాక్ వైజ్ అంటే మైనస్ కే బార్ వస్తుంది అంతే. క్లాక్ వైజ్ అయితే పాజిటివ్, ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ అయితే పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్ అనే సైన్ని తీసుకుంటుంది అనమాట, సింపుల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ జే క్రాస్ కే, జే తర్వాత కే ఉంది కదా, సరిపోయింది, మిగిలిపోయింది ఎవరు, ఐ, కాబట్టి జస్ట్ ఐ బార్. అదే కే క్రాస్ ఐ బార్, కే బ్యాక్ వెళ్ళింది కాబట్టి మైనస్ జే బార్, మైనస్ జే బార్. సో ఈ విధంగా మనం చాలా అంటే చాలా సింపుల్ వేలో, ఈజర్ వేలో మనమైతే నేర్చుకోవచ్చు. సో చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. అయితే వీటిని ప్రాబ్లంలో ఏ విధంగా యూజ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పాను. బట్ హియర్ వి గో విత్ ప్రాబ్లమ్స్ కానీ డిస్కస్ చేసినట్లయితే మనకు అప్పుడు చాలా క్లియర్గా ఇవన్నీ కూడా అర్థమవుతాయి. డెట్ కట్టడం రావాలమ్మా. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏం కట్టడం రావాలి, డెట్ కట్టడం రావాలి. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. చూద్దాం మరి ఏం చేయాలనేది. ఫైండ్ ఏ క్రాస్ బి, ఫైండ్ ఏ క్రాస్ బి ఇఫ్ ఏ బార్ వాల్యూ ఏమో ఐ బార్ మైనస్ 7 జే బార్ ప్లస్ 7 కే బార్, అండ్ బి బార్ కూడా వాల్యూ ఇచ్చాడు మనకి 3 ఐ బార్ మైనస్ 2 జే బార్ ప్లస్ 2 కే బార్. ఈజ్ ఇట్ క్లియర్ మై డియర్ ఆల్? సో ఈ విధంగా ఇచ్చాడు. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది చూద్దాం. ఏ క్రాస్ బి కట్టమన్నాడు, ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు. సో చాలా నీట్గా క్వశ్చన్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏ క్రాస్ బి అంటే ఏంటమ్మా, క్రాస్ ప్రొడక్ట్. కాబట్టి నార్మల్గా ఐ 1 ఇంటూ 3 7 ఇంటూ మైనస్ 2 7 ఇంటూ 2 డాట్ ప్రొడక్ట్లో చేసాం. డాట్ ప్రొడక్ట్ వేరు, క్రాస్ ప్రొడక్ట్ వేరు. క్రాస్ ప్రొడక్ట్లో ఏం చేయాలి సార్ అంటే, ఒకసారి క్లాస్ నెంబర్ 1లో చెప్పాను. లేదు సార్ వినలేదు, ఇదే డైరెక్ట్గా వినమన్నా కూడా ప్రాబ్లం లేదు, హ్యాపీగా వినొచ్చు. ఎప్పుడు కూడా క్రాస్ ప్రొడక్ట్లో వీ హ్యావ్ టు రైట్ ద డెట్ అని పిలుస్తాం. బిగ్ డెట్ రాసుకోవాలి 3/3. ఫస్ట్ ఎప్పుడు కూడా ఐ బార్ జే బార్ కే బార్ రాసుకోవాలి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా, ఏ బార్ ఉంది, బి బార్ ఉంది. ఏ బార్ యొక్క కోఫిషియెంట్స్ ఎవరు, 1 మైనస్ 7 7 1 మైనస్ 7 7. బి బార్ యొక్క కోఫిషియెంట్స్ ఎవరు, 3 మైనస్ 2 2 మైనస్ 2 2. ఇలాగ కోఫిషియెంట్స్ రాసుకొని డెట్ కట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. వెక్టార్ క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి క్రాస్ ప్రొడక్ట్లో ఆన్సర్ ఎవరు, వెక్టారే వస్తుంది. చూడండి, అలాగే ఎప్పుడు కూడా విచ్ ఈజ్ ప్లస్ మైనస్ ప్లస్, ఎప్పుడు కూడా ఈ ఆర్డర్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇఫ్ వీ డూ క్రాస్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఉన్న రో అండ్ కాలం షుడ్ క్లోజ్ అనుకో, దెన్ యూ విల్ గెట్, అంటే ఇక్కడ ఈ రో అండ్ ఈ కాలం కూడా క్లోజ్ చేసేస్తే మనకి 4 వాల్యూస్ మిగులుతాయి. వీళ్ళ నలుగురికి డెట్ కట్టడమే. ఏడి మైనస్ బీసీ. ఏంటి ఫార్ములా, ఏడి మైనస్ 7 ఇంటూ 2 మైనస్ 14 మైనస్ బీసీ 7 ఇంటూ మైనస్ 2 అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14. ఇజ్ ఇట్ క్లియర్ మై డియర్ ఆల్? జాగ్రత్తగా చేసుకోవాలి. మైనస్ జే బార్ ఇంటూ, అంటే ఈ రో అండ్ ఈ కాలం క్లోజ్ చేసేయాలి. అంటే ఇంకెవరు మిగిలేరు, 1 2s are 2 3 7s are 21. ఓకే, చాలా సింపుల్గా ఉంది. ప్లస్ కే బార్ ఇంటూ 1 2s are మైనస్ 2 3 7s are 21. ఫార్ములాలో మైనస్, ఈ మైనస్ ప్లస్ అయిపోయింది కదా. దిస్ విల్ గెట్స్ క్యాన్సిల్. కాబట్టి 0 మిగులుతుంది. 0 ఐ బార్ రాయకపోయినా కూడా పర్వాలేదు. 21లో 2 తీస్తే 19 మైనస్ ఇంటూ మైనస్ 19 ప్లస్ 19 జే బార్. 21లో మళ్ళీ 2 తీస్తే 19 కే బార్. ఆన్సర్ ఎంత బాగా వచ్చింది చూడండి.
ఎంత ఈజీగా వచ్చింది. సో దిస్ ఈజ్ ద వే వి నీడ్ టు ఫైండ్ అవుట్ ద క్రాస్ ప్రొడక్ట్ అనమాట. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సచ్ అన్ ఈజీ థింగ్ టు ఫైండ్ అవుట్ క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 3 స్టెప్పులు అండి. ఇక్కడ మనం వి విల్ రైట్ ద స్టెప్స్ వన్స్. స్టెప్స్ వైజ్ రాసుకుంటే మనం ఏమేం చేసాం అనేది, ఫస్ట్ స్టెప్లో రైట్ బిగ్ డెట్. బిగ్ డెట్ రాయాలి. ఎప్పుడైతే బిగ్ డెట్ రాసావో రైట్ ఐ జే కే బార్, ఐ బార్ జే బార్ కే బార్ రాసినాక రైట్ కోఫిషియన్స్. లాస్ట్లో ఫైండ్ ద డెట్. డెట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కదా. సో ఇంత ఈజీగా మనం డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. జాగ్రత్తగా చూసుకున్నామా. మళ్ళీ వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇంటర్మీడియట్లో చేసాము. ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళందరికీ కూడా బాగా ఈజీగా ఉంటుంది. దీనికన్నా పెద్ద పెద్ద సమ్మలే మనం చేసాం. బట్ ఇంటర్మీడియట్లో లైక్ సిఈసి హెచ్ఈసి ఇలా అంటే లైక్ ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఇవి చూడలేదు ఇంటర్మీడియట్లో. సో 10th కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అవుతుంది. వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టం అనిపించవచ్చు. బట్ ఈజీగానే చెప్పుకున్నాం కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు అడుగుతారు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్ నాకు డైరెక్ట్గా అడిగితే సరిపోతుంది. ఆల్ రైట్, ఇక్కడైతే మనం విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ 3k బార్, అండ్ అలాగే బి బార్ వాల్యూ కూడా మనకి ఇచ్చాడు జే బార్ ప్లస్ 2k బార్, జే బార్ ప్లస్ 2k బార్. ఫైండ్ ఈసారి వాల్యూ ఏమడిగాడు చూసావా, 2b బార్ ప్లస్ ఏ బార్ ఆల్సో విత్ మ్యాగ్నిట్యూడ్. సో చాలా విషయాలు అయితే ఉన్నాయి ఇందులో అయితే. మరి చూడాలి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. ఏ బార్ బి బార్ ఇచ్చాడు, బాగానే ఉంది. బట్ ఇక్కడ అడిగేది ఏంటి, 2b బార్ క్రాస్ ఏ బార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కట్టాలి, 2b బార్ కట్టాలమ్మా. ఫస్ట్ పోనీ ఏ బార్ ఏమి ఇచ్చాడో రాసేసుకుందాం ఒక్కసారి. గివెన్ దట్లో రాసుకుంటే బాగుంటుంది కదా. ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ 3k బార్. నార్మల్గా బి బార్ ఏమి ఇచ్చాడు మనకి, జే బార్ ప్లస్ 2k బార్. మరి మనకు కావాల్సింది 2b కదా, 2b కావాలి. 2తో మల్టిప్లై చేయి, 2j బార్, 2 2s are 4k బార్. రైట్, ఏ బార్ మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, 2b బార్ క్రాస్ ఏ బార్ కడదాం ఫస్ట్. తర్వాత డైరీ మ్యాగ్నిట్యూడ్ కడదాం. అమ్మ క్రాస్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడే పైన చెప్పాను రా, 4 స్టెప్స్. రైట్ బిగ్ డెట్, రైట్ ఐ బార్ జే బార్ కే బార్ రాసినప్పుడే ప్లస్ మైనస్ ప్లస్, ఇది ప్లస్ మైనస్ ప్లస్ ఎందుకు రావాలి, మైనస్ ప్లస్ మైనస్ రావచ్చు కదని చెప్పి చాలా మంది అడిగారు. క్లాస్ నెంబర్ 1లో చెప్పాను. ఒకవేళ చూడండి ఇంకా డౌట్ ఏమైనా ఉంటే పర్లేదు, నాకు డైరెక్ట్గా అడగండి కామెంట్లో, నేను తెలియజేస్తాను. అలాగే 2b అన్నాడు కాబట్టి రైట్ ద 2b కోఫిషియన్స్. ఐ బార్ ఉందా ఇందులో, లేదు. జే బార్ జే కిందన జే బార్ కోఫిషియంట్, కే కిందన కే బార్ కోఫిషియంట్ 4. అలాగా ఏ కోఫిషియంట్ అయితే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ, ఐ కోఫిషియంట్, జే కోఫిషియంట్, కే కోఫిషియంట్. డెట్ కట్టే ఇందాకలాగా యాజ్ యూజువల్ 2 3s are -6, 1 4s are 4. ఏడి మైనస్ బీసీ ఫార్ములా ఏంటన్నా, ఏడి మైనస్ బీసీ మైనస్ జే బార్ 0 × -3 0, 1 × 4 4. ఏడి మైనస్ కాబట్టి మధ్యలో మైనస్ వచ్చింది. ఓకేనా, ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 0 × 1, అలాగే 1 2s are 2. ఆల్ రైట్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -10 ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -10 ఉంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4j బార్ మైనస్ 2k బార్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? కాకపోతే వాడు క్రాస్ ప్రొడక్ట్ కాదు, నువ్వు కట్టినటువంటి 2b బార్ క్రాస్ ఏ బార్కి డెట్ కూడా అడిగాడు. డెట్ అంటే ఏం చెప్పానమ్మా, ఇందాకే చెప్పాను, √(x² + y² + z². కోఫిషియన్ట్స్ స్క్వేర్ చేస్తే డెట్నే దాన్ని ఏమని పిలుస్తామని చెప్పాము, మ్యాగ్నిట్యూడ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, మ్యాగ్నిట్యూడ్. ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది అంటే ఐ బార్ -10 ఉంది కాబట్టి -10², 4² -2². ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది.
10 స్క్వేర్ అంటే 100, 4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ అంటే 4. ఎంత వచ్చిందమ్మా? 120, రైట్? 100 ఇది 20, 120 కెన్ బి రిటన్ యాజ్ 430s. అవునా కదా? మరి √4 అంటే ఏం రాయొచ్చు? √4 అంటే 2, √30 అంటే వీ డోంట్ హ్యావ్ వాల్యూ. సో 2√30 ఈజ్ ద ఆస్కింగ్ వాల్యూ. చూసారా ఎంత ఈజీగా ఇది మనం చకచక చేసేసుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్ట్ చేయడం దానికి అంత టైం ఏం అక్కర్లేదు. చాలా ఈజీగా ఆప్షన్లో ఎక్కడ ఉందో అది మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడగాలి నాకు. డౌట్ క్లారిఫై చేసేసుకోవాలి, వెంటనే క్లియర్ చేసేసుకోవాలి. డౌట్ ఉంచుకోకూడదు. చాలా సింపుల్, చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇన్ఫ్యాక్ట్. రైట్, వి విల్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 3లోకి అయితే వెళ్ళిపోతాం. ఫైండ్ ఏ యూనిట్ వెక్టర్. ఆల్రెడీ యూనిట్ వెక్టర్ గురించి కూడా విన్నాము, బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫైండ్ ఏ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ each of the vectors a bar plus b bar and a bar minus b bar. A bar plus b bar, a bar minus b bar అడిగారు. వేర్ a bar వాల్యూ ఇచ్చాడు మనకి 3i bar plus 2j bar. ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ వలన క్వశ్చన్ మొత్తం మారింది. జాగ్రత్తగా వినాలి క్వశ్చన్ మరి ఏంటి అనేది. బీ బార్ వాల్యూ కూడా ఇచ్చాడమ్మా మనకి i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్. ఇలా వాల్యూ కూడా మనకి ఇచ్చాడు. ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి ఇది. మనం నార్మల్గా ఫైండ్ ఏ యూనిట్ వెక్టర్ అంటే సరిపోదును. ఇక్కడ ఏదైతే పర్పెండిక్యులర్ అనే పదం కలిసిందో కేవలం దాని వలన క్వశ్చన్ అనేది మొత్తం మారిపోయింది. మామూలుగా యూనిట్ వెక్టర్ అను, ఇప్పుడు ఏ అనే దానికి ఒక యూనిట్ వెక్టర్ అంటే ఏంటి? దట్ ఏ బై మోడ్ ఏ. లేదు ఓన్లీ ఏ ప్లస్ బి కని అంటే దట్ ఏ ప్లస్ బికి యూనిట్ వెక్టర్ అంటే ఏ ప్లస్ బి బై దట్ ఏ ప్లస్ బి. మోడ్ కట్టేసాం, ఇది వరకు ఇది కట్టాము. కానీ ఎప్పుడైనా పర్పెండిక్యులర్ అని అంటే ఇట్ షుడ్ హ్యావ్ రెండు ఉండాలి, మినిమం 2 వెక్టర్స్ ఉండాలి. ఎవరంటే అది ఏ ప్లస్ బి ఒకటి, ఏ మైనస్ బి ఒకటి. 2 ఉన్నాయి, బాగానే ఉంది. అంటే ఏ ప్లస్ బి కట్టేస్తాం, ఏ మైనస్ బి కూడా చాలా ఈజీగా కట్టేస్తాం. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ యూనిట్ వెక్టర్ అంటే ఒకటే కదా, కానీ మనకి 2 ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ మైనస్ బి ఇచ్చాడు. అందుకనే ఒక సి అనే వెక్టార్ని తీసుకుంటాము. ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఒకరు వస్తారు కదా, అదే ఇప్పుడు మనం సొల్యూషన్లో చేయబోతున్నాము. ఆ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చే సికి మనం యూనిట్ వెక్టర్ కట్టాలి. ఫార్ములా ఇది సేమ్, అంటే సి అని అన్నాం కాబట్టి సి బార్ బై మోడ్ సి బార్, సి బార్ బై మోడ్ సి బార్. సేమ్ ఇదే ఫార్మాట్లోనే వచ్చింది. కానీ సి అంటే ఏంటమ్మా అని అంటే ఏ వెక్టార్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి వెక్టార్నే దాన్నే సి అని పిలుస్తాము. సో చూద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను? ఏ బార్ ప్లస్ బి బార్ కట్టాలి. ఇక్కడ మనకి 2 వెక్టార్లు ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది. 3i ప్లస్ i 4i, ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ వాల్యూ కడదాం ముందు ఫస్ట్ మనం. తర్వాత 2j 4j 2k మైనస్ 2k, 2k మైనస్ 2k అంటే 0k బార్, ఎందుకంటే 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఏ బార్ మైనస్ బి బార్ 3i, i తీస్తే 2i బార్, 2jలో 2j తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది, దట్ మీన్స్ 0j బార్. తర్వాత 2kలో -2 అంటే -2 మైనస్ ప్లస్ 4k బార్. ఇస్ ఇట్ క్లియర్ మై డియర్? ఇప్పుడు మనం ఎందుకు జీరోలు రాసాడు? జీరోలు రాయక్కర్లేదు యాక్చువల్గా, ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్ కడతాం కాబట్టి. వీళ్ళిద్దరికి అంటే ఎవరికి? ఏ ప్లస్ బికి ఏ ప్లస్ బి అండ్ అలాగే ఏ మైనస్ బి వచ్చాయి కదా, వీళ్ళిద్దరికి క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ అనగానే బిగ్ డెట్ రావాలి, ఐ బార్ జే బార్ కే బార్ రావాలి విత్ దేర్ సైన్స్, ప్లస్ మైనస్ ప్లస్ రావాలి. కోఫిషియన్స్ ఏముంది? 4 4 0. ఆ కోఫిషియన్స్ రాయడానికి అందుకనే 0 రాశాను. 2 0 4 2 0 4 యాజ్ యూజువల్గా కట్టేస్తే
I. AD minus BC. 4 4s are 16 minus 0. J bar. 4 4s are 16 minus 0. And K bar. 0 minus 4 2s are 8. That means finally we got a vector entity 16 I bar. Is it clear, my dear all? 16 J bar minus 8 K bar వచ్చింది కదా, వీటినే C bar అనుకుంటాం, అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైతే C bar వచ్చిందో మనకు కావాల్సింది ఏంటి? రిక్వైర్డ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ ఉన్నది కావాలన్నాడు కదా. దట్ యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏం చెప్పాను? దట్ C bar బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. C bar ఎంత వచ్చిందమ్మా మనకి? 16 I bar మైనస్ 16 J bar మైనస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే రూట్ ఓవర్ ఆ స్క్వేర్ వాల్యూస్ అప్లై చేసేది. 16 స్క్వేర్ ప్లస్ మైనస్ 16 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. ఫైనల్గా ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ రఫ్లో చేసేద్దాం. 16 స్క్వేర్ అంటే 256, మళ్ళీ 256, 8 స్క్వేర్ అంటే 64. ఎంత వచ్చింది? 10 16 1 7 12 17 1 3 576. 576 is a square root of 24. సో డినామినేటర్లో 24 వచ్చింది కాబట్టి 1/24. 16 I bar 16 J bar మైనస్ 8 K bar ఈజ్ ద యూనిట్ వెక్టర్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్. ఆ పర్పెండిక్యులర్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. అదే డాట్ ప్రొడక్ట్లు అనుకోండి, పర్పెండిక్యులర్ దే డాట్ ప్రొడక్ట్ ఈజ్ 0. ఏ డాట్ బి అక్కడ వేరు, ఇది స్కేలార్లో ఉన్నాం కాబట్టి దట్టు ఇక్కడ ఎప్పుడైనా యూనిట్ వెక్టార్తో పాటు పర్పెండిక్యులర్ అన్నాడంటే దిస్ ఈస్ ద వే ఆఫ్ ప్రాసెస్. చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. ఒక్కసారి చూసుకుని ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మరొక మోడల్ చేద్దాం. ఎస్ సార్, ఇందులోనే ఇంకొక మోడల్ కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ మోడల్ స్టార్ మార్క్ పెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 13 అండ్ ఏ క్రాస్ బి మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు ఈసారి ఎంత? 25. ఫైండ్ దేర్ డాట్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ డాట్ బి బార్. చూసారా, చాలా ఇంపార్టెంట్. అందుకనే స్టార్ క్వశ్చన్ ఇచ్చి పెట్టాను మీకు. అండ్ చాలా జాగ్రత్తగా వినాలి, చిన్న కాన్సెప్ట్ ఉంది ఇందులో, ఓకేనా? ఈ డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ అనే దాంట్లో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం కదా. యూజువల్గా ఏ డాట్ బి అంటే ఏంటి? డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడు కూడా ఏబి కాస్ థీటా అంటాం. అలాగే ఏ క్రాస్ బి అన్నాడు అనుకోండి, ఏబి సైన్ థీటా అంటాం. అంటే విచ్ ఇస్ డాట్ ప్రోడక్ట్ ఫస్ట్ వన్, ఇదేమో డాట్ ప్రోడక్ట్, ఇదేమో క్రాస్ ప్రోడక్ట్. ఓకే, మన దగ్గర క్రాస్ ఉంది కాబట్టి ఆ పాయింట్ వచ్చింది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ అయితే వాడు ఏదైతే మనకి మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడో లెట్ ఇట్ బి సమ్ ఏ, అంటే ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఇది వెక్టార్ అమ్మ. ఈ పర్టికులర్ వెక్టార్ యొక్క ఎవరు మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత అనుకుంటున్నాం మనం? 5 ఇచ్చాడు కదా, ఆ ఏ అనేదాన్ని 5 అనుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఉంది కదా ఏ అని, అందుకనే. అలాగే ఇంకొక దాన్ని బి అనుకుందాం, మోడ్ మ్యాగ్నిట్యూడ్. సెకండ్ వెక్టర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 13 సెకండ్ వెక్టర్ వాల్యూ. అలాగే ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి మనకి ఇచ్చాడు కదా వాల్యూ, వీటిని పట్టుకుందాం. ఎంత ఇచ్చాడు? 25 గివెన్. ఇప్పుడు ఏ క్రాస్ బి అంటే మనం ఏం చెప్పాము? ఓన్లీ ఏ క్రాస్ బి, క్రాస్ ఉంది కాబట్టి సైన్ థీటా, డాట్ ఉంటే కాస్ థీటా, రెండు ప్రోడక్ట్లు, ఓకేనా? సో మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్ గా మ్యాగ్నిట్యూడ్ రాస్తాం. సో విచ్ ఇస్ డెఫినెట్లీ అ పాజిటివ్ వాల్యూ. వాట్ ఈస్ ఏ వాల్యూ అమ్మ మనకు వచ్చింది? 5. బి వాల్యూ 13 సైన్ థీటా. సో అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మ్యాగ్నిట్యూడ్ విల్ ఆల్సో గివ్స్ యు పాజిటివ్. 5 1లు 5 5లు. ఇంకెంత మిగిలిందమ్మా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 5/13. కానీ మనకు కావాల్సింది ఏంటి? డాట్ ప్రొడక్ట్ కావాలి. మనకు కావాల్సింది ఏ డాట్ బి. మనకు వచ్చిందేమో, మనకి ఇచ్చిందేమో క్రాస్ ఇచ్చాడు, అందుకని చెప్పే సైన్ కాస్లోకి మార్చండి. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే సైన్ థీటా అన్నాడు కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ట్రిగ్నోమెట్రీలో ఆపోజిట్ అంటే ఇక్కడ థీటా ఉంటే ఆపోజిట్ 5, ఇది 13 అంటే ఇది 12 అవుతుంది. ఎందుకంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఎంతమ్మా? 13 స్క్వేర్ 169. ఒక సైడ్ ఎంత ఇచ్చాడు మనకి? 5 స్క్వేర్ 25. ఇంకో సైడ్ తెలియదు కదా, ఇది ఎక్స్ స్క్వేర్.
169లో 25 తీసేస్తే ఎక్స్ స్క్వేర్, 144 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు √144, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12. అదే ఇక్కడ రాస్తాం. ఓకే, ఎందుకు సార్ రాస్తాం అంటే కాస్ట్ థీటా అంటే ఏంటి ఫార్ములా? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ బై ఎడ్జసెంట్ ఎంత వచ్చింది? 12, హైపోటెన్యూస్ 13, విచ్ ఈస్ కాస్ట్ థీటా. విచ్ ఈస్ కాస్ట్ థీటా. సార్ మన కాస్ట్ థీటా కూడా కాదు కావాల్సింది, మనకు కావాల్సింది ఏంటి? ఏ డాట్ బి, ఏ డాట్ బి బార్ కావాలి. ఏ డాట్ బి బార్ అంటే ఏం చెప్పాను? ఏబి కాస్ట్ థీటా అని చెప్పాను. అమ్మ క్వశ్చన్లో మనం లెక్క అనుకున్నాం కదా, ఏ దగ్గర ఇదేమో 5, ఇదేమో 13, ఇప్పుడే కాస్ట్ థీటా వచ్చింది 12/13, 13 13 క్యాన్సిల్, 12 60, కాబట్టి ఏ డాట్ బి ఎంత వచ్చిందమ్మా? ఏ డాట్ బి ఎంత వచ్చిందమ్మా? 60 వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మోడల్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలన్నా, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పేస్తే మనకి వెక్టర్స్ అనేది ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎస్, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఎస్, క్లియర్ రైట్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ట్రయాంగిల్ కూడా ఆల్రెడీ ఐడియా ఉంటుంది మనకి అంతాను, బట్ ఒకసారి చూసుకోండి. ఇది క్రాస్ ప్రొడక్ట్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా సింపుల్ వేలో, చాలా ఈజియర్ వేలో చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ parallelogram whose adjacent sides are అని చెప్పి మనకి I bar minus 2J bar plus 3K bar and 2I bar plus J bar minus 4K bar అన్నాడు. ఇక్కడ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కట్టాలి విత్ ద సేమ్ థింగ్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు. ఎప్పుడైనా ఎడ్జసెంట్ సైడ్స్ ఇస్తే మనకి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లైక్ ఏ క్రాస్ బితో మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ మీకు రాసేస్తాను ఫార్ములా, ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా ఆల్రెడీ. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ దెన్ ఏమిచ్చాడు? ఎడ్జసెంట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్స్ గివెన్. ఎలా ఉంటుందిరా ప్యారలలోగ్రామ్? ఇది ప్యారలలోగ్రామ్ అవునా కదా. ఎడ్జసెంట్ సైడ్ అంటే వీడు ఇచ్చాడు, ఏ బార్ బి బార్ ఇచ్చాడు. అప్పుడు ఫార్ములా ఏంటి అని అంటే దట్ ఏ బార్ క్రాస్ బి బార్ విత్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ద ఫార్ములా. ఇలా జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు మరి సొల్యూషన్లో మనకి ఏమొస్తుంది? ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్, ఏ బార్ క్రాస్ బి బార్ కట్టాలి కదా. కట్టాలనంటే ఏం చెప్పాను ఇప్పుడే, మొత్తం అదే మోడల్, ఏది అడిగినా కూడా. అయితే మనం ఇది ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటే ఓకే వెక్టార్లోకి మార్చుకోవాలి. యాజ్ యూజువల్గా ఐ బార్ విత్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. ఐజేకే కోఫిషియంట్స్ ఏమున్నాయన్న 1 - 2 3, 2 1 - 4, 2 1 - 4 ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. ఆల్ రైట్, సో నౌ ఈజీలీ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇట్స్ వాల్యూ. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మ్యాగ్నిట్యూడ్ కట్టేది. 2 4s are 8,
3 1s are 3, 1 4s are -4, 2 3s are 6 plus k bar, 1 1s are 1, 2 2s are 4. So finally we are getting a value 8 లో 3 తీస్తే 5i bar minus into minus plus 10j bar plus 5k bar. Is it clear? Is it clear? Now area of parallelogram కావాలంటే ఏం చెప్పాము, that a bar cross b bar ఏదైతే ఉందో we have to consider its magnitude. అంటే 5 square is 25, 10 square is 100, మళ్ళీ 5 square is 25. టోటల్ ఎంత వచ్చింది 150. టోటల్ ఎంత వచ్చింది 150. 25 how many times? 6s. 25 ఎందుకు తీసుకున్నామంటే రూట్ ఓవర్ ఉంది కాబట్టి. 25 ఎందుకు తీసుకున్నాం, 25కి రూట్ 5 కాబట్టి. రూట్ 6కి we don't have value, so that means 5 root 6. ఏరియా అని అంటే ఇప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్ అనేయాలి, వాల్యూమ్ అయితే క్యూబిక్ యూనిట్స్ అనమాట. సింపుల్ అనమాట. ఎంత ఈజీగా అంటే మనం అంత ఈజీగా ఈ క్రాస్ ప్రొడక్ట్స్ మీద చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద టాప్ 5 క్వశ్చన్స్ మనమైతే చేయొచ్చు క్రాస్ ప్రొడక్ట్ మీద. ఇందులో 4th వన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా, ఐ హోప్ క్రాస్ ప్రొడక్ట్ మీద మీకు కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ నుంచి ఏం చెప్పామో చూద్దాం. క్రాస్ ప్రొడక్ట్ లో మనకి ఏ క్రాస్ బి అని అడిగితే డైరెక్ట్ గా క్రాస్ కట్టేస్తాం, వెక్టారే వస్తుంది. క్రాస్ తో పాటు వెక్టార్ తో పాటు మ్యాగ్నిట్యూడ్ కూడా అడిగాడు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ కూడా కట్టాం. పర్పెండిక్యులర్ తో పాటు యూనిట్ వెక్టార్ అడిగితే కట్టాం. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4th వన్ అయితే క్రాస్ ఇచ్చి డాట్ అడిగాడు, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అండ్ ఏరియా ఆఫ్ ప్యారలల్ ఎడ్జెస్ అండ్ సైడ్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చాడు. ఇది కూడా చాలా ఈజీగా సింపుల్ వేలో మనమైతే నీట్ గా చేసేసేయచ్చు అనమాట. ఇది యూనిట్ నెంబర్ 3 వెక్టార్స్ లో మనకి లైక్ ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో వెక్టార్స్ లో. నెక్స్ట్ బిట్స్ ఉంటాయి. బిట్స్ ఇంకా సింపుల్ గా, అంటే ఇవన్నీ తెలిసిపోయి కాబట్టి బిట్స్ ఆఫ్ కోర్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంసీక్యూ ఉంటాయి వీటి మీద. సో ఎంసీక్యూ మళ్ళీ మనం అప్కమింగ్ క్లాస్లో మనమైతే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథ్స్లో వెక్టార్స్లో యూనిట్ నెంబర్ 3 క్లాస్ నెంబర్. ఆల్ రైట్, చూసారు కదా. సో వెక్టార్స్ అనేది చాలా సింపుల్గా ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు మనం. సో క్లాస్ నెంబర్ ముందుగా చెప్పుకున్న డెఫినిషన్స్ చెప్పాం, అదొకసారి చూడండి. లేకపోతే నేను ప్లేలిస్ట్లో ఇస్తాను. మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే హోము, వీడియోస్, ప్లేలిస్టు, కమ్యూనిటీ ఎలా వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ సెమిస్టర్ ఎసెన్షియల్స్ అయితే ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ అయితే అడ్వాన్సెస్ చూడండి. ఇలాగే సెమ్ 1 కాకుండా సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 అన్నీ మన దగ్గర ఉంటాయి. మేజర్లు, మైనర్లు, అబ్బో చాలా కంటెంట్ అంతా రెడీ చేస్తున్నాం మనం విత్ అల్ట్రా 4K HD క్వాలిటీతో. చూసారు కదా. సో మీరు ఇంకా సెట్టింగ్స్ అవి బాగా పెంచుకుంటే ఇంకా మంచి, అంటే యాప్లో అయితే ఒరిజినల్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇంకా మంచి క్వాలిటీ వస్తాయి. సో క్వాలిటీలో ఎక్కడ డోకా లేదు, కంటెంట్లో ఎక్కడ డోకా లేదు. సో ఎక్స్ప్లెనేషన్ అయితే ది బెస్ట్ ఇస్తాము. తక్కువ టైంలోని బేసిక్ నుంచి కూడా నేర్చుకునే విద్యార్థులందరూ కూడా ఇంటి దగ్గర ఉండి హౌస్ మేకర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇలా మనం పార్ట్ టైం చేసుకునే విద్యార్థులందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అఫ్కోర్స్ కాలేజ్కి వెళ్ళే పిల్లలే మన క్లాసెస్ కావాలని తీసుకుంటారు ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని కూడా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. ఫర్ కంప్లీట్ కోర్స్ కానీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఏమైనా డిస్కౌంట్, ప్రైజెస్ అన్నీ కావాలి. కింద నెంబర్ కూడా కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. అండ్ పిన్డ్ కామెంట్లో కూడా పెడతాను, ఫస్ట్ కామెంట్లో చూడండి, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.